దాన్ని పట్టుండ్రి. అలాగే. నువ్వు కూడా రా. ఎవరు కనిపించడం లేదేంటి? ఇప్పుడు నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నాడు. కుంభకర్ణుడు కదా. విశ్వం, మావయ్య, ఏ విశ్వం, మావయ్య. కుంభకర్ణ, కుంభకర్ణ. ఏంటి బాగా నిద్రపోయినట్టున్నావు? సంచేదిరా ఇక్కడే ఉండాలే. ఏంటో సడన్ గా నిద్ర పట్టేసింది. తను గదిలో ఉందేమో చూడు. వెళ్ళి చూస్తాను. సంధ్య, సంధ్య, సంధ్య. సంధ్య, సంధ్య, సంధ్య. సంధ్య ఇక్కడ కనిపించడం లేదు మావయ్య. కనిపించటం లేదా? రంగం మీది. రంగమ్మా, 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 రంగమ్మా
రంగమ్మా రంగమ్మా రంగమ్మ కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఏంటి కనిపించటం లేదా? రంగమ్మ కూడా కనిపించడం లేదా? ఉండండి, బయట ఎక్కడైనా ఉందేమో చూసి వస్తాం. సరే. ఇప్పుడు నీ కడుపులోకి మాంత్రిక బిడ్డను ప్రవేశపెట్టాను. ఇక నుంచి నువ్వు నా అధీనంలో ఉంటావు. నీ కడుపులో ఉన్న బిడ్డ ఏం చెబితే అదే నీ మెదడు వింటుంది. వెళ్ళు, వెళ్ళి నాగేశ్వరి నాగశక్తి బిడ్డను వెతకడానికి బయలుదేరకుండా ఆపు. వెళ్ళు. ఏంది వైదేహి, నేను దాంతో ఇంటికి పోయే పని లేదా? అవసరం లేదు. ఇప్పుడు అది రిమోట్ కంట్రోల్తో నడిచే రోబోట్ లాంటిది. ఇప్పుడు మనం రిమోట్ ఎలా నొక్కితే అది అక్కడ నాగేశ్వరి ఇంట్లో అలా ఆడుతుంది. గట్లయితే నా పని అయిపోయినట్లేనా? అయిపోయినట్టే. మరి నా బ్యాలెన్స్ పైసలు సెటిల్ చేయి, నేను పోతా. అలాగే రా. ఎక్కడికి వెళ్ళి ఉంటారా? అదే అర్థం కావట్లేదు. ఏంటి బాబు అలా ఉన్నారు? సంచి కనిపించిందా? లేదు బామ్మ, మొత్తం అంతా వెతుకం ఎక్కడా కనిపించలేదు. నాకేదో భయంగా ఉందమ్మా. ఏయ్, ఎందుకు అనవసరంగా భయపడతావు? ఏం కాదు, సంధ్య వచ్చేస్తుంది. ఇక్కడ
ఎక్కడికి వెళ్ళావు సంధ్య? ఎక్కడికి వెళ్ళావు సంధ్య? నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియక ఎంత కంగారు పడ్డావో తెలుసా? చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదండి. బోర్ కొడుతుంటే ఊరికే అలా పక్కన పార్క్ వెళ్ళొస్తున్నాను. ఒంటరిగా ఎందుకు వెళ్ళావు? ఒంటరిగా వెళ్ళలేదులేండి, నాతో పాటు రంగమ్మని కూడా తీసుకెళ్లాను. మరి రంగం ఏది? పార్క్ దగ్గర వాళ్ళెవరో కనిపించారు. ఎవరికో ఒంట్లో బాలేదని ఊరెళ్ళొస్తానని చెప్పింది. ఇదేం పని మనిషిరా బాబు, పనిలో జాయిన్ అయ్యి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఊరికి చెక్కేసిందా? బామ్మ, ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నా లేదో ఒకసారి చెక్ చేసుకో. నాగేశ్వరి, సంజయ్ ఏదో మార్పు కనిపిస్తుంది కదా? మార్పా? నాలో ఏం మార్పు లేదే. మనం వెళ్ళేటప్పుడు బాగా నీరసంగా ఉంది కదా, ఇప్పుడు ఆ నీరసం పోయింది, అందుకే మీకు అలా అనిపించుండొచ్చు. అంతే కదా సంధ్య? ఆ, అంతే. అబ్బో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఏంటండి మొహం తీసుకెళ్లి ఏసీలో పెట్టేశారు? వేడలా ఉంది, ఎండలా అవి. అబ్బబ్బబ్బబ్బా, చచ్చిపోతున్నాం. ఇప్పుడు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో కూర్చోవడం ఎందుకులేండి, ఈ ఫ్రిడ్జ్ వాటర్ తాగండి, చల్లబడతారు. కడుపుతో ఉన్న భార్య ఏ కోరిక కోరినా భర్త తీరుస్తాడు అంటారు, అది నిజమేనా? మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నేను మాత్రం నీకు ఎలాంటి కోరిక కలిగినా నేను తీర్చేస్తాను. నిజంగా? ఏ, నా మాట మీద నీకు నమ్మకం లేదా? ఆహా, నమ్మకం లేక కాదు. ఇప్పుడు నేను విషయం చెప్తాను, దానికి మీరు సరేనంటారా? ఏంటా విషయం? చెప్పిన తర్వాత కోపడరు కదా. నీ మీద ఎందుకు కోపడతానే పిచ్చిదానా, చెప్పు. అది మరేం లేదు, మీరు మరో 4 రోజుల్లో ఆ నాగశక్తి బిడ్డని వెతకడానికి బయలుదేరబోతున్నారు కదా. అవును సంధ్య, నాగేశ్వర్తో పాటు వెళ్ళి ఆ దైవ కార్యాన్ని నెరవేర్చేస్తే ఓ పెద్ద బాధ్యత తీరిపోతుంది. యాక్చువల్గా ఆ దైవ కార్యాన్ని నెరవేర్చాల్సింది నాగేశ్వరి మాత్రమే కదా. ఆ నాగశక్తి బిడ్డను తీసుకొచ్చే శక్తి నాగేశ్వరికి మాత్రమే ఉంది. కానీ తనను ఒంటరిగా పంపిస్తే తన ప్రాణాలకు ప్రమాదం అని ఆ నాగసాధువు మా ముగ్గురిని కూడా నాగేశ్వరికి తోడుగా వెళ్ళమని చెప్పారు. నాగేశ్వరితో పాటు వాళ్ళిద్దరూ వెళ్తున్నారు కదండి, మీరెందుకండి వెళ్ళటం? మీరు నాతో పాటే ఉండండి. అలా ఎలా వెళ్లకుండా ఉంటాం సంధ్య? బాగోదు, నేను వెళ్ళొస్తా. నువ్వేం భయపడకు, నాకేం కాదు. అదంతా నాకు తెలీదు, మీరు వెళ్ళకూడదు అంతే. ఇన్నాళ్ళంటే మీకోసం నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఇప్పుడు నా కడుపులో మీ బిడ్డ కూడా ఉంది. నన్ను నా బిడ్డను వదిలి మీరెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. సంధ్య, నీకో విషయం అర్థం కావటం లేదు. నా కోసం నువ్వు మాత్రమే కాదు, ఈ ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు. నాకు అందరూ ముఖ్యమే. అందుకే నేను పెళ్లికి ముందే చెప్పాను, నాగేశ్వర్కి ఏదైనా ప్రమాదం ఎదురై నేను ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి వస్తే కూడా దానికి నువ్వు అంగీకరించాలి అని. నీకు చాలా విషయాలు తెలియదు సంధ్య. ఇప్పుడు నువ్వు చూస్తున్న విశ్వం వేరు, ఒకప్పట్లో విశ్వం వేరు. నేను ఇన్ని పాపాలు చేసినా కూడా నన్ను క్షమించి మనిషిగా బతికే అవకాశం ఇచ్చింది ఒక్క నాగేశ్వర్ మాత్రమే. అసలు అంతెందుకు, నీకు నాగదోషం ఉంది, నిన్ను పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతానని నువ్వు భయపడుతుంటే కూడా నాకు ధైర్యం చెప్పి తను ముందుండి మన పెళ్లి జరిపించింది. ఆ రకంగా నువ్వు కూడా నాగేశ్వరికి రుణపడున్నావు. నాగేశ్వరికి దైవ కార్యంలో సహకరించడం నీ బాధ్యత కూడా. దయచేసి అర్థం చేసుకో. అది కాదండి. ఇంకేం మాట్లాడకు,
దీని గురించి మర్చిపోయి హాయిగా నిద్రపో. నిద్రపోమ్మా, పడుకో.